ప్రజెంట్ టైం వచ్చేసి 5 అవుతుంది. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మా చిట్టిని హాస్టల్లో తోలు రావడానికి వెళ్తున్నాం. మా చెల్లికి ఎంసెట్లో ఎక్కడ సీట్ వచ్చింది అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. అలాగే హైదరాబాద్లో మంచి లొకేషన్ చూపిస్తా చూడండి. అయితే మా చిట్టిని హాస్టల్లో తోలు రావడానికి వెళ్ళేటప్పుడు వెళ్ళక ముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళాను. అవేంటి అంటే అన్నీ మంచిగా వీడియోస్ తీసుకోవాలి, ఆమెకు షాపింగ్ కూడా చేశాము సికింద్రాబాద్లో. అవన్నీ షాపింగ్ చేసినవన్నీ వీడియో తీద్దాము, హాస్టల్కి వెళ్ళాక వీడియో తీద్దాం, అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళా. కానీ అక్కడికి వెళ్ళాక కనీసం ట్రైన్ దిగాక కూడా నాకు గుర్తు అనేది రాలేదు వీడియోస్ అనేవి తీయాలి అని. మేము ట్రైన్ దిగగానే స్పీడ్గా బయటకు వచ్చేసి షాపింగ్ చేసుకొని కార్ బుక్ చేసుకున్నాం అనమాట. మేము ర్యాపిడోలో కార్లో కూర్చున్నాక అరే మన వీడియో తీసుకోలేదే అనేది గుర్తొచ్చింది నాకు. అప్పుడు అనవసరంగా వీడియోస్ తీసుకోకుండా ఉన్నాం కదా అని కొంచెం బాధ అనిపించింది. అంత మంచి కంటెంట్ అంతా పోయిందే అని. ఏమోలే ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందాంలే అన్నట్లుగా వదిలేసా. ఇక ట్యాంక్ బండ్ మించే వెళ్తాము కాలేజ్ దగ్గరికి. అయితే ఇక్కడ మా అమ్మకు హైదరాబాద్ చూడడం కానీ రావడం కానీ ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. చూసి అంత షాక్ అయిపోతుంది ట్యాంక్ బండ్ మీదకి వచ్చిన తర్వాత. పావురాలు కానీ అవన్నీ కుప్పలు ఉంటాయి కదా హైదరాబాద్లో, అవన్నీ చూసి షాక్ అయిపోతుంది తను. ఇంకా మ్యాక్సిమం అన్నీ చూసాము. సెంటర్లోనే ఉంటుంది కదా తన కాలేజు, మా చెల్లి కాలేజు. ఇక అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. అయితే మా చెల్లికి ఎంసెట్ రాసింది, ఎక్కడ కాలేజ్ వచ్చింది అనేది మీ అందరికీ చెప్పలేదు కదా. ఇంత లేట్గా వెళ్తుందని మీరు అందరూ అనుకోవచ్చు. మా చెల్లి ఫస్ట్ స్పెల్కి సీట్ వచ్చిందిలే కానీ వెళ్ళలేదు, ఆమెకు కావాల్సిన బ్రాంచ్ అనేది రాలేదు. సో ఇక తను కావాల్సిన బ్రాంచ్ కావాలి అని చెప్పి సెకండ్ స్పెల్కి కూడా కౌన్సిలింగ్ పెట్టుకుంది. ఫస్ట్ స్పెల్లో మా చెల్లికి వచ్చిన కాలేజ్ గోకరాజు గంగరాజు అనే కాలేజ్ ఉంటుంది కదా, ఆ కాలేజ్లో వచ్చిందిలే కానీ తనకి కావాల్సిన బ్రాంచ్ అనేది రాలేదు. సో అందుకే ఇక వెళ్ళలేకపోయింది. బ్రాంచ్ ఏమొచ్చిందంటే గోకరాజు గంగరాజులో సిఎస్బి అనేది వచ్చింది. సిఎస్బి కొంచెం కొత్త బ్రాంచ్ కదా, అందుకే ఎక్కువ ధైర్యం చేయలేకపోయింది. అందుకని పంపించలేదు మేమే. మళ్ళీ సెకండ్ స్పెల్కి పెట్టుకుంటే నారాయణమ్మ కాలేజ్ ఉంటుంది కదా, ఇంజనీరింగ్ కాలేజు, నారాయణమ్మ కాలేజ్లో సీట్ వచ్చింది. గర్ల్స్ కాలేజ్ కదా బాగుంటుంది అనేసి వెళ్ళింది. ఇంకా ఇదే ఆమె కాలేజు. ఇంకా కొంచెం డెప్త్గా తీద్దాం అనుకున్నాం కానీ కొంచెం చాలామంది ఉండేసరికి తీయలేకపోయినాం. మా చెల్లి వాళ్ళ కాలేజ్ అయితే బాగానే ఉంది. ఒకవేళ ఎప్పుడైనా వెళ్తే ఫుల్ లాగ్ తీయడానికి ట్రై చేస్తాం ఎట్లా ఉంది అనేది. ఇంకా బ్రాంచ్ ఏంటంటే సిఎస్డి వచ్చింది, డేటా సైన్స్. ఇంకా తర్వాత మా చెల్లి లగేజ్ అంతా హాస్టల్లో పెట్టిన తర్వాత ఇంకా టైము అప్పటికే 3-4 అయ్యింది. ఇంకా ఆకలి బాగా వేసి ఇక మేము ఎవరం మండి తినలేదు కాబట్టి ఇంకా తినడానికని వెళ్ళినాం. బాగా ఆకలేసి ఉండే. ఇక మా అందరికీ ఫస్ట్ టైము మండి తినడం, అందరికీ ఫస్ట్ టైము. ఇక ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా, చాలా రోజులకు వచ్చినాం కదా ఇక్కడికి, మళ్ళీ ఎప్పుడు వస్తామోలే అనేసి ఇంకా మండి టేస్ట్ చేసేసినాం. మండి కాస్ట్ చాలానే ఉందండి, దాదాపుగా మాకు 1300 రూపీస్ దాకా అయిపోయినాయి మాకు. ఇంకా ఫుడ్ మాత్రం హైలైట్ ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. బాగా తినేసినాం. సరిపోదు అనుకున్నాం ఫస్ట్లో చూడగానే, కానీ ఫుల్గా సరిపోయింది మాకు 4 మెంబర్స్కి. ఇంకా బాగా మంచిగా అనిపించింది. ఇంకా అందరం తినేసి మా చిట్టిని హాస్టల్కి పంపించేసి ఇంకా మేము కూడా బయలుదేరి వెళ్ళిపోయాము ఇంటికి.